శ్రీ గురుచరిత్ర అధ్యాయం 17. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: ఈ 17, 18, 19 అధ్యాయాలలో శ్రీ నృసింహ సరస్వతీ స్వామి యొక్క అవతార లీలకు ముఖ్య రంగస్థలమైన అమరపురము అనబడే నరసోబావాడి క్షేత్ర మహాత్మ్యాన్ని, అక్కడ శ్రీ గురుడు చేసిన లీలలను వర్ణిస్తుంది. ఆయన ఒక మూర్ఖ బ్రాహ్మణుని తలపై తమ చేయి పెట్టి సకల విద్యా పారంగతుడుగా చేశాడు. ఇలాంటి లీల శ్రీ స్వామి సమర్థులు 1856-78 సంవత్సరాల మధ్య జీవిత చరిత్రలో చూడవచ్చు. పేద బ్రాహ్మణ దంపతులకు భుక్తి ముక్తులను ప్రసాదించాడు. ఇలాంటి లీలలు కూడా శ్రీ స్వామి సమర్థ, శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్రల్లో చూడవచ్చు. గంగానుజుడనే భక్తుడి చేత క్షణకాలంలో త్రిస్థలి, కాశీ, ప్రయాగ, గయక్షేత్రాల యాత్ర చేయించాడు. ఇలాంటి లీల శ్రీ తాజుద్దీన్ బాబా జీవిత చరిత్రలో చూడవచ్చు. శ్రీ దత్తాత్రేయ స్వామి నేటికి ఎలాంటి సద్గురు రూపాల్లో మానవులను ఉద్ధరిస్తున్నారో వీరి చరిత్రల్లో చూడవచ్చు. అది గుర్తుంచుకొని మనం ఈ పారాయణ చేయాలి. శ్రద్ధాయుతమైన ఈ అధ్యాయం పారాయణ ఆయా క్షేత్ర దర్శనంతో సమానం. దేవి తనను ఆశ్రయించిన విద్యాహీనుడితో శ్రీ గురువును ఆశ్రయించమని చెప్పిన లీల సప్తశృంగీదేవి కాకాజీ అనే భక్తుడితోనూ, చిన్నకృష్ణ అనే భక్తునితో స్వప్నంలో శ్రీ మహావిష్ణువు సాయిబాబాను ఆశ్రయించమనడంతో సరిపోతుంది. దేవతల కంటే సద్గురు అధికుడని ఈ లీలకు అర్థం. శ్రీరామకృష్ణ పరమహంసతో కాళీమాత కూడా అద్వైతానుభూతిని పొందడానికి తోతాపురి అనే గురువును ఆశ్రయించమనడం గమనార్హం. ఇష్టదేవతోపాసన విక్షేప దోష నివృత్తి కోసమేనని, ఆత్మజ్ఞానానికై శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయిన గురువును ఆశ్రయించాలని ఉపనిషత్తులు చెప్పిన దానినే ఈ లీలలు బలపరుస్తాయి. ముముక్షువుకు సద్గురువును ఆశ్రయించడం అత్యావశ్యకమని ఈ అధ్యాయం తెలుపుతున్నది. మానవ మాత్రులైన గురువును ఆశ్రయించిన వారిని కూడా ఆ రూపంలో అనుగ్రహించి తరింపజేయవలసినది సద్గురువేనని క్రిందటి అధ్యాయంలోని చివరి లీల తెలుపుతున్నది. శ్రీ సాయి తామే సకల సాధు స్వరూపినని భక్తులకు అనుభవం ఇచ్చిన లీలను ఎంతగానో ఇది పోలి ఉన్నది. కనుకనే శ్రీగురుడు స్వయంగా పురాణోక్తమైన గురుసేవా వృత్తాంతాలను క్రిందటి అధ్యాయంలో చెప్పాడు. కథారంభము. సిద్ధముని ఇంకా ఇలా చెప్పారు: నాయనా, మబ్బు వేసే ముందు చల్లని గాలి వీచినట్లు గురుకథ వినడంలో నీకు, అది వినిపించడం వలన నాకు ప్రీతి కలుగుతున్నది. శ్రీ గురుని భక్తుల పాలిట కామధేలు, కల్పవృక్షము అయిన ఈ శ్రీ గురుచరిత్ర చెబుతాను విను. శ్రీగురుడు కృష్ణాతీరంలో బిల్లవటి వద్దనున్న మేడి చెట్టు దగ్గర శాస్త్రోక్తముగా చాతుర్మాసం చేశారు. అదే నేడు ఔదంబులుగా ప్రఖ్యాతమైన దత్తక్షేత్రము. అది వినగానే నామధారకుడు నమస్కరించి, స్వామి, భగవంతుడైన శ్రీగురుడు తపస్సు అనుష్ఠానం ఎందుకు చేశారు? అందరికీ అన్నీ సమర్పించగల ఆయన భిక్ష చేసుకొనడం ఎందుకు అని అడిగాడు. సిద్ధయోగి, నాయన, భగవంతుడైన శివుడు త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడు భిక్ష చేయలేదా? మహాత్ములు తీర్థయాత్ర చేయడము, తపస్సు చేయడము కానీ, భిక్షమెత్తడం కానీ భక్తులను ఉద్ధరించడానికి, సాధకులకు సన్మార్గము తెలియజెప్పడానికి మాత్రమే చేస్తారు. అలానే శ్రీగురుడు కూడా భిక్షావృత్తిని స్వీకరించారు. భక్తానుగ్రహార్థమే శ్రీగురుడు కాలగతిలో మరుగుపడిన ఉత్తమ తీర్థాలన్నిటినీ తిరిగి ప్రకటన చేయడానికే తీర్థయాత్రలు చేశారు. కేవలం లౌకిక సుఖాలను మాత్రమే ఆశించే మూర్ఖులు, స్వార్థపరులు తమను ఆశ్రయించకుండా చూసుకోవడానికి ఆయన కొంతకాలంగా గుప్తంగా ఉన్నారు. కానీ సూర్యుని తేజస్సు, కస్తూరి వాసన ఎలా దాగి ఉండలేవో, అలాగే శ్రీగురుని మహిమ కూడా ఒకనాడు ఈ విధంగా వెల్లడయింది. కరవీరపురంలో వేదశాస్త్ర పురాణ పారంగతుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు కన్వశాఖీయుడు. మహాపండితుడైన ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. కానీ అతని చిన్నతనములోనే తల్లిదండ్రులు మరణించారు. అతడు మందమతి కావడంతో చదువు ఏమాత్రమూ రాలేదు. మేనమామ గ్రామస్తులతో కలిసి అతనికి 7వ సంవత్సరంలో ఉపనయనం చేశాడు. కానీ మతిమరుపు వల్ల అతడు గాయత్రి మంత్రానుష్ఠానం కూడా చేయలేకపోయేవాడు.
ఉపనయనం చేసిన 1 సంవత్సరానికే మేనమామ కూడా మరణించడంతో అతడు అనాథుడై భిక్షకెళ్ళేవాడు. ఊళ్ళోని జనం అతనిని, ఒరే మందమతి, అంతటి మహాపండితుని పేరు చెడగొట్టిన నీవు ఎందులోనైనా దూకి చావరాదా? నీ జన్మం వ్యర్థం. విద్యావంతుడు వయస్సులో చిన్నవాడైనా అతనెక్కడికి వెళ్ళినా సోదరుని వలె విద్య అతని వెంట నుండి అతనికి కీర్తి గౌరవం లభించేలా చేస్తుంది. అతని శరీరంలో సర్వదేవతలు నివసిస్తారు గనుక అతడు వయోవృద్ధులకు కూడా పూజనీయుడే. విద్య లేనివాడు వయస్సులో పెద్దవాడైనా అతనినెవరూ ఆదరించరు. విద్య లేని నీవు పశువు కంటే హీనం అని హేళన చేసేవారు. అతడందుకు బాధపడి, అయ్యా, మీరు చెప్పినది నిజమే గాని నేనేమి చేయగలను? పూర్వజన్మలో నేను విద్యాదానం చేయలేదు కాబోలు నాకు ఈ దుస్థితి ఏర్పడింది. దయతో నాకు విద్య అలవడేందుకు ఉపాయం చెప్పండి అని ప్రాధేయపడేవాడు. అతనికి విద్య చెప్పి చెప్పి విసిగిపోయిన ఆ విప్రులు, నీకిక జన్మలో విద్య రాదు, నీవు భిక్ష చేసుకుని బ్రతకడానికి కూడా పనికిరావు, నీ వల్ల నీ వంశమే భ్రష్టమైంది అని నిందించేవారు. ఆ పిల్లవాడు తన దుస్థితికి నిస్పృహ చెంది ఇల్లు విడిచి బిల్లవటి చేరి కృష్ణానదికి తూర్పు దిక్కున ఉన్న భువనేశ్వరీదేవిని దర్శించి అక్కడ ప్రాయోపవేశం ప్రారంభించాడు. అలా 3 రోజులు గడిచిన ఆ తల్లి దర్శనమీయకపోయేసరికి అతడు పట్టరాని కోపంతో తన నాలుక కోసి దేవి పాదాల వద్ద పెట్టి, అమ్మా, నీవు కూడా నన్ను అనుగ్రహించుకుంటే రేపు నా తల నరికి నీకు సమర్పించి నీ ఎదుటనే ప్రాణాలు విడుస్తానని చెప్పుకున్నాడు. నాటి రాత్రి దేవి అతడికి కల్లో కనిపించి, నాయనా, నాపై అలుగవద్దు. కృష్ణానదికి పడమటి తీరాన ఉన్న మేడి చెట్టు క్రింద తపస్సు చేసుకుంటున్న సన్యాసి సాక్షాత్తు శివుని అవతారము, అపార శక్తిమంతుడు, నీ కోరిక తీర్చగలడు అని చెప్పింది. అతడు వెంటనే నిద్రలేచి బయలుదేరి శ్రీ గురుని దర్శించి సాష్టాంగ నమస్కారం చేశాడు. శ్రీగురుడు ప్రసన్నులై అతని శిరస్సు మీద తమ చేయి నుంచి ఆశీర్వదించారు. అతనికి వెంటనే నాలుక రావడమే గాక సకల విద్యలు సిద్ధించాయి. కాకి మానస సరోవరం చేరి రాజంసగా మారినట్లు, పరశువేది స్పర్శతో ఇనుము బంగారమైనట్లు శ్రీగురుని హస్త స్పర్శ వలన ఆ విప్రకుమారుడు మహాజ్ఞాని అయ్యాడు. శ్రీగురుని నివాసం వలన ఆ స్థలం మహామహిమ గలదయింది. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.